నిమ్స్ ఆసుపత్రిలో సర్వర్ మొరాయించడంతో ఆరోగ్యశ్రీ బాధితుల పడిగాపులు, కింది సిబ్బంది ప్రవర్తనతో నిమ్స్ ఆసుపత్రి రోగుల బేజారంట. ఇది పాపం ఎంత దారుణమైన సంఘటన అంటే అండి, ఇలాంటి పెద్దవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఇంకెప్పుడు చస్తావో, ఎడన బడి సావచ్చు ఇక్కడికి వచ్చే బదులు, నీకు ఇంకా సావస్తలేదా, ఇట్లాంటి మాటలన్నీ అక్కడ ఆ సిబ్బంది మాట్లాడుతున్నారంట. ఏమన్నా వాళ్ళ జేబుల్లో డబ్బు తీసి వీళ్ళు ఇక్కడ వైద్యం చేస్తున్నారా? ప్రభుత్వం 10 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తుంది ఆరోగ్యశ్రీ కోసం. అవి వాళ్ళ హక్కు. అది ఇంత నిర్లక్ష్యంగా ఏదో పని చేయట్లేదనో ఇంకేదో ఇదంతా కూడా అబద్ధం. యాక్చువల్లీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ పేదవాళ్ళకి, వృద్ధుల్ని, ఇలాంటి వాళ్ళ పట్ల ఒక రకమైన చీప్, అంటే ఆరోగ్యశ్రీ కోసం ట్రీట్మెంట్కి వస్తున్నారంటే ఓకే వీళ్ళని చీప్గా ట్రీట్ చేయాలి, వీళ్ళని తీసి పడేయాలి. ఎందుకు ఇంత అహంకారం మీకు? ఆ డబ్బులతోనే మీ జీతాలు వస్తున్నాయని తెలుసా మీకు చాలామందికి? మరి దీని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు మాట్లాడతలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడతలేదు, తర్వాత దానికి సంబంధిత అధికారులు మాట్లాడతలేదు, డిఎంఓలు మాట్లాడతలేదు, ఆర్ఎంఓలు మాట్లాడతలేదు, ఎవరు స్పందించట్లా. ఒక్క నిమిషంలోనే కాదు, రాష్ట్రంలో దాదాపుగా 90% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల్లో ఇంతే పరిస్థితులు ఉన్నాయి, ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ సేవల కోసం వచ్చే వాళ్ళని చాలా చులకనగా మాట్లాడుతున్నారు అన్ని చోట్ల సిబ్బంది. అంటే వాళ్ళు అంత చులకనగా మాట్లాడితే అంత ధైర్యం ఎవరిచ్చారు? అయినా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే వాళ్ళపైన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి అలుసు ఎవరిస్తున్నారు? ఎందుకు ఇంత అహంకారం వాళ్ళకి? హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో శుక్రవారం సర్వర్ మొరాయించడంతో పలు చోట్ల ఆరోగ్యశ్రీ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సర్వర్ పనిచేయకపోవడంతో పేద ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. ఇది నేను చాలాసార్లు చూశానండి, వెళ్ళి స్వయంగా వేరే మా రిలేటివ్స్ ఒకసారి వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు చూశాను. చాలామంది వేరే ఊళ్ళ నుంచి వస్తారండి. ఉదాహరణకి మన నిమ్స్ హాస్పిటల్కి ఎక్కువగా నల్గొండ నుంచి, అటు వేరే వైపు నుంచి వస్తారు. వాళ్ళు పాపం ట్రైన్కో బస్సుకో కష్టపడి ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్లో ఎవరు చుట్టాలు కానీ వాళ్ళకు ఉండటానికి కానీ ఎవరు ఉండరు ఇక్కడ. వాళ్ళు వేరే చోట రూములు తీసుకొని బయట ఉండే పరిస్థితి కూడా కాదు వాళ్ళది. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం. ఇక్కడికి వస్తే పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 దాకా కూర్చోబెట్టి సర్వర్ పనిచేయట్లేదు అని చెప్తే వాళ్ళు మళ్ళీ నైట్ ఎక్కడా ఉండలేరు. ఈ చలికి రోడ్ల మీద కూడా పడుకోలేని పరిస్థితి. చాలామంది ఊరెళ్ళి మళ్ళీ ఏం తిరిగి వస్తామని నైట్ ఎట్లా కొట్ట కష్టపడదామని చెప్పి ఆ చలిలో పడుకుంటూ ప్రాణాలు విడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఎవ్వరు పట్టించుకోవట్లే వీళ్ళ గురించి. ఏదో వాళ్ళు ఏమన్నా వాళ్ళ అయ్య సొమ్ము పెడుతున్నారు అనుకుంటున్నారు, వాళ్ళ అమ్మ సొమ్ము పెడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే పేషెంట్స్ పైన మాత్రం అత్యంత తీవ్రమైన చులకన భావం, ఓ రకమైన బలుపుతో వీళ్ళు సిబ్బంది పనిచేస్తున్నారు. నేను చూసా స్వయంగా చాలా చోట్ల. పాపం వాళ్ళు వేరే ఊళ్ళ నుంచి వస్తారండి. వాళ్ళు మీ సర్వర్ పనిచేయట్లేదని చెప్పి మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకపోతే, వాళ్ళని చూడకపోతే ఆ డే మొత్తం వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. పాపం పడిగాపులు కాస్తూ ఉంటారు. పాపం పడిగాపులు కాసి ఆ తర్వాత మీరు పనిచేయట్లేదు ఇంక వాళ్ళకి కాదు అంటే అక్కడే ఉండిపోతారు. ఉదాహరణకి ఆదివారం ఏమైనా సెలవు రోజులు వచ్చిందంటే 2 రోజులు వాళ్ళు అక్కడే పడిగాపులు కాస్తూ ఉంటారు. కనీసం వాళ్ళకి తినడానికి తిండి కూడా దొరకనంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయి మన దగ్గర. ఇప్పటికైనా కొంచెం పట్టించుకోండి సార్. ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ గారు కొంచెం ఇప్పటికైనా వాళ్ళపైన కొంచెం దయ చూపించండి. ఎవరైతే ఈ బలుపుతో సమాధానం చెప్తున్నారో వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోండి. వాళ్ళు దిక్కులేకే వస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళని దిక్కులేని వాళ్ళు మనం ఆదరించాలి కదా. ప్రభుత్వాలు అందుకే కదా. ప్రైవేట్ హాస్పిటల్ లాగా మీరు కూడా బలుపు మాటలు మాట్లాడుతుంటే ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? దీనికి తోడు నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సిబ్బంది, నర్సులు రోగులతో వ్యవహరిస్తున్న తీరు వర్ణనాతీతం. ఆరోగ్యశ్రీతో వైద్యం తీసుకుంటున్న రోగులను కొంతమంది నర్సులు రోగులను కుక్కలను, పనికిరాని వాళ్ళు, చావటానికి వస్తారా ఇలాంటి మాటలతో రోగులను మానసిక వేదనకు గురి చేస్తున్నారంట. ఏం చేయాలి అలాంటి వాళ్ళనండి? ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళని కుక్కలని చెప్పి అంటూ మీరు చావటానికి వచ్చారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తాట తీయద్దా వాళ్ళని పట్టుకొని? ఇంత జరుగుతున్న ఆరోగ్యశ్రీ బాధితులు దిక్కులేక హాస్పిటల్ జరుగుతున్న అక్రమాలన్నీ సహిస్తూ వైద్యం తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి ఉన్నతాధికారులు కానీ, ప్రభుత్వంలో సంబంధించిన మంత్రి కానీ ఇటువైపు కన్నెత్తి చూసిన పాప అనుభవలేదు. అసలు తెలిస్తేనేగా వాళ్ళకి. తెలిసిన లైట్లే ఏముందలే అని. భారతదేశంలో పర్టికులర్గా మన తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యవస్థ ఏదైనా ఉంటే అది వైద్య వ్యవస్థే. అత్యంత నిర్లక్ష్యం. అసలు చచ్చాడులే, ఏమైతే ప్రాణం పోయిద్ది, పేదోడే కదా వాడు ఏమడుతాడు మనల్ని, ఇదే ఉంటుంది మన అందరిలో. ప్రతి ఒక్కళ్ళు ఇదే చూస్తున్నాను నేను.
మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిమ్స్ ఆసుపత్రిలో పేద రోగులపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలని రోగుల తరపున బంధువులు కోరుతున్నారు. కనీసం హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్కి మీకు మనుషులు అయి పుట్టుతుంటే, మీరు మానవత్వం ఉంటే ఇలాంటి పెద్దవాళ్ళపైన పేదవాళ్ళపైన మీ జులుం ప్రదర్శించరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలాగా, అంటే గంటలు గంటలు వాళ్ళని వెయిట్ చేయించుకుంటూ రోజుల తరబడి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని నానా మాటలు అనకుండా ఇలా ఇప్పటికైనా మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాం.